హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి. నేను హారిక. సో ఈరోజు మనం వచ్చేసి ఫ్లోరమ్స్ అండ్ అబ్సల్యూట్ గార్డెన్ స్టోర్ దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి కొండాపూర్లో ఉంది. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ మొక్కలు ఉన్నాయి. అండ్ మొక్కలకు సంబంధించిన పాట్స్ కానీ మొక్కలకు సంబంధించిన ఈ ఎరువులు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మరి అసలు వీటి ప్రత్యేకత ఏంటి, వీటిని ఎలా యూజ్ చేయాలి, అలాగే ఇక్కడ ఎలాంటి టైప్స్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి అన్నీ తెలుసుకుందాం, వచ్చేయండి. సో రామ్ గారు, ఎక్కువగా చాలామంది ప్రిఫర్ చేసేది ఇండోర్ ప్లాంట్స్. అండ్ ది బెస్ట్ ఇండోర్ ప్లాంట్ అంటే ఏంటండి? సో నా ఒపీనియన్లో దీని పేరు జీజీ ప్లాంట్ అండి. అంటే జెడ్ ప్లాంట్, దీన్ని జీజీ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. సో ఇది జామియోకల్కస్ జమీఫోలియా అని పిలుస్తారండి. దీన్ని యాక్చువల్గా సైంటిఫిక్ నేమ్. సో అందరూ సింపుల్గా అంటే జీజీ ప్లాంట్ అని పిలుస్తారు. సో ద బెస్ట్ ఇండోర్ ప్లాంట్ అంటే ఇదండి. ఎందుకంటే దీనికి యాక్చువల్గా బల్బ్స్ చూసారా, బల్బ్స్ కనిపిస్తున్నాయి కదా దీంట్లో. అంటే మన బంగాళాదుంప ఉండే ఎలా ఉంటుంది, పొటాటో ఎలా ఉంటుంది అలా ఉంటుంది దీనికి. సో ఇది వాటర్ స్టోర్ చేసుకుంటుంది. సో మనకి ఇంట్లో లేము, 1 month ఇంట్లో లేము, వాటర్ పోయకపోయినా బతికే ఉంటుంది ప్లాంట్. సో ఇంకోటి ఏంటంటే ఇది లో లైట్లోనండి. మన ఇంట్లో నార్మల్గా లైటింగ్ రావట్లేదు, నార్మల్ ట్యూబ్ లైట్లో కూడా ఇది హ్యాపీగానే బతుకుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఇది నాసా సర్టిఫై చేసిన ప్లాంట్స్లో ఉంది. నాసా ఒక ఎయిర్ క్లీన్ స్టడీని ఒక స్టడీ చేసింది. స్టడీలో ఇది సర్టిఫై చేసిన ప్లాంట్స్లో ద బెస్ట్ ప్లాంట్ ఏదని అడిగితే నేను ఇదని చెప్తాను, జీజీ ప్లాంట్ అని చెప్తాను. సో ఇది నైట్ టైం కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. జనరల్ మిగతా ప్లాంట్స్ చాలా ప్లాంట్స్ ఏం చేస్తాయంటే మన నైట్ టైం వచ్చినప్పటికీ అది కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. సో ఇది నైట్ టైం కూడా ఆక్సిజన్ 24 hours ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. సో కేరింగ్ చాలా తక్కువ కేరింగ్స్తో బతుకుతుంది. ఎవరైనా ఇండోర్ ప్లాంట్స్ని స్టార్ట్ చేయాలి అంటే కనుక ఈ ప్లాంట్తో స్టార్ట్ చేయమని చెప్తాను నేను. సో దీన్ని ప్రాపగేట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో ఒక లీవ్స్ తీసి మనం కట్ చేసి వాటర్లో పెట్టుకుంటే దీని రూట్స్ వస్తాయి, అక్కడ నుంచి ఒక ప్లాంట్ తయారవుతుంది. సో అలా ఇది జనరల్ ఇప్పుడు బాగా స్ప్రెడ్ అయ్యిందండి. ఇది మన పూణేలో ఎక్కువ దీన్ని పండిస్తున్నారు. పూణే నుంచి వస్తాయి మనకి. ఇది యాక్చువల్గా ఇది 6 inch పాట్, ఇది 6 inch పాట్. మనకి 8 inch 12 inch పాట్ 2 feet హైట్ దాకా దొరుకుతుందండి. ఇది టేబుల్ టాప్ కింద పెట్టుకోవచ్చు, లేదా బెడ్రూమ్స్లో పెద్ద ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఈ ప్లాంట్ చూస్తారంటే కొంచెం పెద్ద ప్లాంట్ ఇది 8 inch పాట్లో ఉంది మనకి. ప్రైస్ ఇది మనకి స్టార్టింగ్ 150 నుంచి స్టార్ట్ అవుతాయండి ప్రైస్ ఇది. సో 150 అయితే మనం మంచి క్వాలిటీ ప్లాంట్ ఇవ్వచ్చు. ఇంకా తక్కువ రేట్లో కూడా దొరుకుతాయి, 4 inchలో దొరుకుతాయి. నేనేం చెప్తానంటే మనం 5 inch 6 inch పాట్లు తీసుకుంటే మీ దగ్గర కూడా బాగానే బతుకుతుంది. ఇది ఇంకోటి అంటే ఈ పాట్ మనము ఎప్పుడు జనరల్లీ జనాలు ఏమనుకుంటారంటే పెద్ద పాట్ ఇస్తే మంచిగా గ్రో అవుతుంది అనుకుంటారు కదా. అలాగా దీనికి ఎవ్రీ 1 yearకి 2 inches పాట్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇది 5 inchలో ఉందండి. నెక్స్ట్ వచ్చినప్పుడు 7 inchలోకి మార్చుకోవాలి. నెక్స్ట్ ఇయర్ 8 inchలో 9 inchలోకి మార్చుకోవాలి. అలా మార్చుకుంటే గ్రోత్ కరెక్ట్గా పెరుగుతుంది. రూట్స్ కరెక్ట్గా పెరిగితే ప్లాంట్ పైన కూడా కరెక్ట్గా పెరుగుతుంది. ఇవన్నీ స్నేక్ ప్లాంట్స్ అండి. జీజీ ప్లాంట్ తర్వాత ద బెస్ట్ ప్లాంట్ ఏంటంటే స్నేక్ ప్లాంట్ అని చెప్తాను. ఇది సేమ్ అండి. దీనికి ఓవర్ వాటర్ చేయకూడదు. చేసినప్పుడు మంచిగా వాటర్ చేయాలి. 1 month వాటర్ పోయకపోయినా 2 months వాటర్ పోయిపోయినా ప్లాంట్ బతికే ఉంటుంది. సో వాటర్ పోయడం రెగ్యులర్గా వాటర్ ఇచ్చుకోవడం వల్ల ప్లాంట్ హెల్దీగా ఉంటుంది. సో ప్లాంట్ అయితే బతికే ఉంటుంది, వాటర్ పోయిపోయినా ప్లాంట్ బతికే ఉంటుంది. దీనికి కూడా మనం ఓవర్ వాటర్ చేయకూడదండి. ఓవర్ వాటర్ అంటే ఇవాళ వాటర్ పోసాము, రేపు వాటర్ పోసాము, అలా ఎవ్రీడే వాటర్ పోయడం చేయకూడదు. ఇవాళ జనరల్లీ చేయాల్సింది ఏంటంటే వీక్లీ వన్స్ వాటర్ అయితే మంచిగా ఉంటుంది. మంచిగా బయటికి తీసుకెళ్ళి బాల్కనీలో పెట్టుకుని మంచిగా వాటర్ పోయడం. ఒక మగ్గు వాటర్ పడుతుంది దీనికి, 8 inchలో ఉంది కాబట్టి. మగ్గు వాటర్ పోసేసి కొంచెంసేపు బయట వదిలేసుకుని లోపల పెట్టుకుంటే మంచిగా బతుకుతుందండి. అండ్ ఇంకొకటి కూడా చెప్తారు, అది ఎంతవరకు నిజము అనేది నాకు తెలియదు. పాము రాదు అంటారు, ఇది స్నేక్ రిపెలెంట్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఈ స్నేక్ ప్లాంట్ వాళ్ళు కాదు, స్నేక్ రిపెలెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. అది ఎంతవరకు నిజమైతే మనకు కూడా తెలియదండి. కానీ ప్లాంట్స్ మేము బయట నా దగ్గర తెల్ల విసర అని ఒక ప్లాంట్ ఉంటుంది, దానికి సీడ్స్ కూడా ఉంటాయి. అవి మనం బయట ఎక్కడైతే స్నేక్ వస్తుందన్న ఛాన్స్ ఉందో అక్కడ వేసుకుంటే రాదు అని చెప్పేసి అంటారు. సో దానికి స్టడీస్ ఏం లేవు, ఇది ఎంతవరకు నిజం అనేది నాకు కూడా తెలియదండి. మన సిటీలో పాములు కనిపించడం చాలా అరుదు కాబట్టి మనం చెప్పలేము ఇంకా. అండ్ ఇంకా మీ దగ్గర ఎక్కువగా తీసుకునే ప్లాంట్స్ ఏంటి? నా దగ్గర హైయెస్ట్ సేల్ అయ్యే ప్లాంట్ తులసి ప్లాంట్ అండి. తులసి మొక్క గురించి ఎవ్రీ డే మినిమం 20 customers వచ్చి తీసుకుంటారు. సో దానివల్ల ఒకటి అర్థం చేసుకోవచ్చు, అన్ని ప్లాంట్స్ ఎందుకు ఎక్కువ వెళ్తున్నాయంటే తులసి ప్లాంట్ కేరింగ్ సరిగ్గా తీసుకోకపోతే చనిపోతూ ఉంటుంది ప్లాంట్. సో జనరల్లీ తులసి ప్లాంట్ నిద్రపోయింది అంటారు, చనిపోయిందన్న మాట యూజ్ చేయడానికి కూడా ఇష్టపడరు చాలామంది. సో తులసి ప్లాంట్కి కొన్ని కేర్ టిప్స్ ఉంటాయండి, అవి తీసుకుంటే తులసి ప్లాంట్ మంచిగా బతుకుతుంది. సో దీంట్లో 2 రకాలు మీకు కనిపిస్తున్నాయి కదా, ఇది బ్లాక్ స్టెమ్.
కృష్ణ తులసి, లక్ష్మీ తులసి అంటారు. సో ఏదైతే మనకి బ్లాక్ కలర్ కనిపిస్తుందో దీన్ని విష్ణు తులసి అని పిలుస్తారు, దీన్ని లక్ష్మీ తులసి అని పిలుస్తారు. నార్త్ ఇండియన్స్ మన దగ్గరకు వచ్చిన కస్టమర్లో దీన్ని రామ్ శ్యామ్ అని పిలుస్తారండి. రామ్ తులసి, శ్యామ్ తులసి అని పిలుస్తారు. సో ఈ తులసి ప్లాంట్ ఎప్పుడు మనం కొనుక్కున్నా సరే జనరల్లీ పెద్ద ప్లాంట్ కావాలని అడుగుతారు. ఎప్పుడు పెద్ద ప్లాంట్ ఇప్పుడు ఎంత చిన్నది దొరికితే అంత చిన్నది తీసుకుంటే మన దగ్గర గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మంచిగా. పెద్ద ప్లాంట్ ఏమవుతుంది, దీనికి రూట్స్ పెంచుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ రీపోర్ట్ చేసినప్పుడు ఆ ప్లాంట్ చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఎప్పుడు మనం ప్రూనింగ్ చేసుకోవాలండి. ఈ టిప్స్ అయితే వస్తాయో ఇవి కట్ చేసుకుంటూ ఉంటే మల్టిపుల్ స్టెమ్స్ వస్తాయి. మల్టిపుల్ స్టెమ్స్ రావడం వల్ల దీనికి మంచిగా వెలుతురు నుంచి మంచిగా ఫుడ్ తీసుకుంటుంది, మంచిగా గ్రో అవుతుంది. ఇంకా గ్రోత్ కావాలంటే సీడ్స్ వచ్చినప్పుడు ఎప్పుడు సీడ్స్ కట్ చేస్తూ ఉండాలి. సీడ్స్ అలా వదలకుండా ఉంటే ఇంకా మంచి గ్రోత్ వస్తుంది. వాటర్ కూడా ఎక్కువ రోజు వాటర్ పోస్తారు. తులసి ప్లాంట్కి ఏమైనా దండం పెట్టుకోవడం వాటర్ పోస్తాం అలా చేస్తారు. అలా వాటర్ పోయకూడదు. ఎప్పుడైతే సాయిల్ డ్రైగా అయిందో ఒకసారి ఇలా టచ్ చేసి వెట్గా ఉంటే సాయిల్కి వాటర్ పోయకూడదు. కొంచెం డ్రై అయిన తర్వాత వాటర్ పోస్తే తులసి ప్లాంట్ మంచిగా బతుకుతుంది. దానికి ఎన్పీకే ఫెర్టిలైజర్ కూడా ఇచ్చుకోవాలండి. మంత్లీ వన్స్ ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే గ్రోత్ బాగుంటుంది. ఇలాంటి చిన్న టిప్స్ తీసుకుంటే తులసి ప్లాంట్ ఎప్పటికీ చనిపోదు. రాము గారు, మీ దగ్గర ఇక్కడ వచ్చేసి 15,000 ఆ ప్రైస్లో, ఆ రేంజ్లో కూడా ఉన్నాయన్నారు. ఆ మొక్కల గురించి చెప్తారు. నా దగ్గర మొన్న రీసెంట్గా 6 ప్లాంట్స్ అమ్మానండి. ఒక ఇండోర్లో ఆఫీస్ స్పేస్లో పెట్టుకోవడానికి డ్రెస్సినా డ్రాకోన్ ఉంటుందండి. నా దగ్గర రీసెంట్గానే అయిపోయింది స్టాక్. అది అంత ప్రైస్ ఎందుకు ఉందంటే అది కంప్లీట్లీ పెద్ద ప్లాంట్స్. చాలామంది జనాలు ఏమంటే ఆఫీసెస్లో కానీ చాలామంది కస్టమర్స్ ఏమనుకుంటారంటే నాకు పెద్ద ప్లాంట్స్ కావాలి, ఇండోర్లో ఎక్కువ గ్రీనిష్గా కావాలి అని అడుగుతూ ఉంటారు. సో అది డ్రెస్సినా డ్రాకో అనేది మేము చూసిన దానికి సపోజ్ నేను ఒక 5 years నుంచి చూస్తున్నాను. ఈ 5 yearsలో అది ఇండోర్లో పెట్టిన తర్వాత ఇప్పుడు వరకు చనిపోలేదు. సో వాటరింగ్ కేర్ ఓవర్ వాటర్ అయినప్పుడు చనిపోయింది తప్ప వాటరింగ్ కేర్ కొంచెం తీసుకుని ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే డ్రెస్సినా డ్రాకో ద బెస్ట్ ఇండోర్ ప్లాంట్. దానికి మంచి ట్రీ లుక్ వస్తుందండి. మల్టిపుల్ స్టెమ్స్ ఉంటాయి. స్టెమ్స్ ఉన్న వల్ల ట్రీ లుక్ వస్తుంది. అది స్టార్టింగ్ మీకు 14,000 స్టార్టింగ్ అవుతుంది అండి. 30,000 దాకా ఉంది. అది అంటే హైట్ని బట్టి స్టెమ్స్ వైడ్ పెరగడాన్ని బట్టి అలా ప్రైస్ పెరుగుతూ ఉంటుందండి. సో డ్రెస్సినా డ్రాకో ఇండోర్ ప్లాంట్లో నా దగ్గర ఉన్న దాంట్లో హైయెస్ట్ ప్రైస్ అంటే అది చెప్తాను. సో డ్రెస్సినా డ్రాకో తర్వాత మంచి ప్లాంట్ నా దగ్గర ఎక్కువ సేల్ అయ్యేది లేదా ఎక్కువ కస్టమర్స్ అడిగేది ప్లాంట్ అని చెప్తే నేను మానిస్టరా అని చెప్తానండి. ఇది నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన ప్లాంట్. ఈ లీవ్స్ చూసారంటే దీనికి ఇవి చాలామంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ లీవ్స్ చూసారంటే ఇవి హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ ఇలా ఉండడం వల్లే దీనికి ఆ క్రేజ్ ఉంది. ఇది ఫిలడెండ్రోన్ ఫ్యామిలీకి వస్తుందండి. మానిస్టరా డెలిసియోస్ అని పిలుస్తారు. సో ఇది మనకు పెద్ద ప్లాంట్ చూసారు కదా, ఈ లీవ్స్ చూసారు ఎంత పెద్ద ఈక్వల్ది లీవ్స్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. ఇది దీనికి నా దగ్గర ఇది 5 years నుంచి నా దగ్గరే ఉందండి. ఈ ప్లాంట్ నా దగ్గర 5 years నుంచి ఉంది. ఇది నేను సేల్ చేయను. ఒక ప్లాంట్ ఎంత పెరుగుతుందని కస్టమర్స్కి అర్థం అవడం కోసం ఒక ప్లాంట్ నా దగ్గర ఉండిచ్చేసుకుంటాను, డిస్ప్లే పీస్ లాగా ఇది. సో ఎప్పుడు నా దగ్గర ఉంది. నా దగ్గర ఇంచుమించుగా నేను 5 years అవుతుందండి. నేను ఎంత చిన్న ప్లాంట్ ఉన్నప్పుడు తీసుకొచ్చాను దీన్ని. 8 inch పాట్లో తీసుకొచ్చాను. నా దగ్గర ఇయర్ బై ఇయర్ నేను పాట్ మార్చుకుంటూ పెంచుకుంటూ వెళ్తే ఇంత హైట్ వచ్చింది ఇప్పటికి. ఇది ఇంకా ఫెర్టిలైజర్ ఇచ్చి మంచిగా పెడితే మంచి ప్లేస్లో పెడితే కనుక ఇంకా మంచిగా గ్రో అవుతుంది. ఇది బయట నేను ఇక్కడ నర్సరీలో పెట్టడం వల్ల డస్ట్ పట్టేసి ఉంది. ఇది లేకపోతే చాలా షైనీగా ఉంటుంది. దీంట్లో రీసెంట్గా ఒక వెరైటీ వచ్చిందండి. ఇది ఈ ప్లాంట్ చూసారంటే దీంట్లోనే ఒక వెరైటీ. దీని మీద చూసారా మీరు లీవ్స్ వైట్ కలర్స్ వస్తున్నాయి చూసారు. ఈ వైట్ కలర్ రావడం దీన్ని థాయ్ కాన్స్టలేషన్ అంటారు. మానిస్టరాలో థాయ్ కాన్స్టలేషన్ అని పిలుస్తారు. ఈ లీఫ్ అండ్ యాక్చువల్గా ఈ వైట్ కలర్ వస్తుంది చూసారా, దీన్ని వెరిగేషన్ అని పిలుస్తారు. ఏదైనా గ్రీన్ కలర్ మీద మనం వైట్ కలర్ వచ్చింది అనుకోండి, దానికి అది ఎలా అంటే నెక్స్ట్ లెవెల్ లాగా. సో ఇది గ్రీన్ అయిపోయింది, నెక్స్ట్ లెవెల్ వైట్ కలర్ వస్తుంది. సో దీనికి కాస్ట్ ఎక్కువ. సపోజ్ ఈ పెద్ద ప్లాంట్ ఎంత ఉంది, సపోజ్ నా దగ్గర ఈ పెద్ద ప్లాంట్ ఇప్పుడు 1,500 ఉంది. ఇదే 1,500 పడుతుంది. సో ఈ కలర్ రావడం వల్ల ఈ వైట్ కలర్ రావడం క్రేజ్ ఎక్కువ ఉంటుంది. దీనికి ప్రైస్ ఎక్కువ పడుతుంది. ఇది 1,500 పడుతుందండి. 8 inch పాట్లో ఉంది కదా, 1,500. ఇది మంచిగా లైటింగ్ వచ్చే ప్లేస్లో పెట్టుకోవాలండి. ఫుల్ ఇండోర్లో అంటే యాక్చువల్గా లైటింగ్ వస్తే లోపల పెట్టుకోవచ్చు. లైటింగ్ రాకపోతే కనుక మనం వీలైనంత బాల్కనీస్లో కానీ ఓపెన్ ప్లేసెస్లో పెట్టుకుంటే మంచిగా గ్రో అవుతుంది. ఇది రామ్ గారు, ఇండోర్ మొక్కల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం అండ్ ఎక్కువగా సర్చ్ చేస్తున్నారు కదా. సో ఈ మొక్క గురించి మీరు ఏం చెప్తారు? సో ఇండోర్లో ఇందాక మీకు చెప్పాను కదండి, డ్రెస్సినా డ్రాకో చాలామంది కస్టమర్స్కి ఇండోర్లో పెద్ద ప్లాంట్స్ పెట్టుకోవాలని ఆశ ఉంటుంది. సో ఇండోర్లో లైటింగ్ తక్కువ రావడం వల్ల పెద్ద ప్లాంట్స్ సర్వే అవ్వవు జనరల్లీ. సో నేను చూసిన దాంట్లో నేను ఆఫీసెస్లో ప్లాంట్స్ సెటప్ చేస్తూ ఉంటాను. ఇది ద బెస్ట్ ప్లాంట్ అండి. బర్డ్ ఆఫ్ ప్యారడైజ్లో దీన్ని వైట్ బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అంటారు. సో ఇది ఈ మ్యాక్స్ హైట్ ఇది 8 feet దాకా పెరుగుతుంది ఈ లీవ్స్. ఇది ఫుల్ ఇండోర్లో లో లైట్లో ఫుల్ ఇండోర్లో పెట్టుకోవచ్చు. సో ఇది ఎప్పుడైతే ఇండోర్లో పెట్టామో వాటరింగ్ లెవెల్ మనం
కేర్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఎలా మనం వాటరింగ్ చేయాలి? అంటే వాటర్ చేసినప్పుడు మంచిగా చేయాలండి. వాటర్ ఫుల్గా పోయాలి. పోసినప్పుడు సపోజ్ అది 10 ఇంచ్ పాట్లో ఉంది, 2 mugs ఆఫ్ వాటర్ పడుతుంది. 2 mugs వాటర్ పోసిన తర్వాత సాయిల్ డ్రై అయ్యేదాకా మళ్ళీ వాటర్ పోయకూడదు. ఎప్పుడైతే దీన్ని ఇండోర్లో పెడుతున్నామో మనము సాయిల్ మిక్స్ అన్నది ఎక్కువ కోకోపీట్ యూజ్ చేసుకోవాల్సి. ఇది ఎక్కువ సాయిల్లో మనకు వచ్చినప్పుడు ఈ ప్లాంట్ మట్టిలో వస్తుందండి. నార్మల్ సాయిల్ వస్తుంది, రెడ్ సాయిల్ వస్తుంది. దీన్ని మన దగ్గర మార్చుకొని తీసుకెళ్ళినప్పుడే మనం నెమ్మదిగా అంటే తెలిసిన వాళ్ళ చేత రిపోర్ట్ చేయించుకోవాలి. రిపోర్ట్ అంటే సాయిల్ మిక్స్ కంప్లీట్గా చేంజ్ చేసి పెట్టుకుంటే ఓవర్ వాటర్ అవ్వదు. ఇది బర్డ్ లాగా వస్తుంది కదండి. కరెక్ట్ అండి. దీనికి ఇది వైట్ వస్తుంది. మీరు చెప్పిన కలర్ దీనికి ఇది చూసారా చిన్నది, ఇది ఆరెంజ్ బర్డ్ ఆఫ్ ప్యారడైస్. సో మనం ఎప్పుడైతే ఇండోర్లో పెట్టామో దీని నుంచి ఫ్లవర్ ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం. సో ఇండోర్లో పెడితే దీనికి లైటింగ్ సరిపోక ఫ్లవర్ ఇవ్వదు. ఇంకా ఎప్పుడైతే బయట పెట్టామో బాల్కనీస్లో పెడితే ఫ్లవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నిజంగా మనకి ఫ్లవరే కావాలనుకుంటే ఇది బాల్కనీలో పెట్టుకుంటే ఫ్లవర్ డెఫినెట్గా వస్తుందండి. సో ఇండోర్లో పెడితే రాదు, ఫ్లవర్ రాదండి. కానీ ద బెస్ట్ ప్లాంట్ ఇండోర్లో మంచి స్పేసెస్ సోఫా. సపోజ్ ఇది మన దగ్గర 14 ఇంచ్ పాట్లో ఉందండి. ఇది 14 ఇంచ్ పాట్లో 2000 పడుతుందండి. అంటే దీంట్లో 3 ప్లాంట్స్ ఉన్నాయి చూసారా. ఇది సింగిల్ ప్లాంట్ కాదు, దీంట్లో 3 ప్లాంట్స్ చేశారు. బుషీగా రావడానికి 3 ప్లాంట్స్ చేశారు. సో ఇది సింగిల్ ప్లాంట్ అయితే 450 రూపీస్ ఉంటుందండి. ఇది 3 ప్లాంట్స్ ఉండడం వల్ల ఇది మనకి 2000 దాకా పడుతుంది హైట్లో. సో ఎక్కువగా సేల్ అయ్యే మొక్క తులసి మొక్క అని చెప్పారు. తులసి మొక్క తర్వాత ఎక్కువగా అందరూ మీ దగ్గర తీసుకునేది ప్రిఫర్ చేసేది ఏంటి? నా దగ్గర తులసి ప్లాంట్ తర్వాత అందరూ ఎక్కువ తీసుకునేది రోజ్ ప్లాంట్ అండి. రోజ్ ప్లాంట్స్లో డచ్ రోజెస్ ఉంటాయి, బెంగళూరు రోజెస్ ఉంటాయి, కాశ్మీర్ రోజెస్ ఉంటాయి. సో జనరల్లీ నేనైతే కనుక కస్టమర్ డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి ఏ ప్లాంట్ ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది, ఏది బెస్ట్ ప్లాంట్ రోజ్ ప్లాంట్స్ అని అడిగితే నేను ఎప్పుడు కాశ్మీర్ రోజెసే చెప్తాను. నేను నార్మల్గా చెప్పేది కూడా కాశ్మీర్ రోజ్. ఎప్పుడు బయట కస్టమర్స్ కూడా చెప్పేది ఏంటంటే కాశ్మీర్ రోజే తీసుకోమని చెప్తాను. ఎక్కువ ఫ్లవర్స్ వస్తుంది, మన క్లైమాక్స్ మంచిగా సెట్ అవుతుంది. కాశ్మీర్ రోజ్ తీసుకుంటే జస్ట్ ఫ్లవర్ అయిపోయిన తర్వాత ఫ్లవర్ కట్ చేయాలి. ఫ్లవర్ జనరల్ ఏం చేస్తారంటే చాలామంది ఫ్లవర్ వచ్చిన తర్వాత కట్ చేయకుండా ఉండిస్తారు. అది ఎప్పుడైతే డ్రై అయిపోయిందో ఆ ప్లాంట్ ఫ్లవర్ కట్ చేయకపోతే అది సీడ్స్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో దానివల్ల దాని ఎనర్జీ అంతా మళ్ళీ సీడ్స్కే పంపిస్తూ ఉంటుంది. సో మనం ఫ్లవర్ కట్ చేసేసిన తర్వాత ఏం చేస్తుంది అంటే మళ్ళీ ఫ్లవర్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది ప్లాంట్. మీకు అర్థమైంది కదా. సో జనరల్లీ ప్రతి ప్లాంట్ సీడ్స్ తయారు చేసి నెక్స్ట్ జనరేషన్ తయారు చేయడానికి ట్రై చేస్తుంది, సీడ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఎనర్జీ అంతా ఏంటంటే దానికి ఇస్తుంది. ఎప్పుడైతే మీరు కట్ చేస్తారో ఫ్లవర్ అయిపోయిన తర్వాత వాడిపోయిన తర్వాత కట్ చేస్తే మళ్ళీ కొత్త ఫ్లవర్స్ వస్తాయి. సో ఈ రోజ్ ప్లాంట్కి ఎన్పీకే ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు. అవి తీసుకొని ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే కంపల్సరీ వస్తుంది. భూమిలో వేసారంటే ఫెర్టిలైజర్ అవసరం ఎక్కువ ఉండకపోవచ్చు. అదే పాట్లో పెంచినప్పుడు మాత్రం ఎన్పీకే ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే మీకు మంచిగా గ్రోత్ వస్తుంది, ఫ్లవరింగ్ మంచిగా వస్తుంది. దాని తర్వాత చెప్పాలంటే హైబిస్కస్ అండి. హైబిస్కస్ నా దగ్గర హైబ్రిడ్ కలర్స్ ఉంటాయి. అన్ని కలర్స్ నా దగ్గర దొరుకుతాయి. స్టార్టింగ్ మన దగ్గర 45 రూపీస్ స్టార్ట్ అవుతాయి అండి. ఎక్కువ ఫ్లవర్ కావాలంటే కనుక వైస్రాయి మందారం అని ఒకటి ఉంటుంది. ఇది పింక్ కలర్ వస్తుంది, చూసే ఉంటారు. అది ఎక్కువ ఫ్లవర్స్ వస్తుంది, అది తీసుకోమని చెప్తాను. ఇంకా ఎక్కువ ఫ్లవర్ పూజకి లేకపోతే ఎక్కువ ఫ్లవరింగే కావాలి నాకు ఎప్పుడు హైబిస్కస్లు అంటే హైబ్రిడ్కి వెళ్ళకుండా దేశీ వెరైటీస్ తీసుకుంటే రెడ్ కలర్, వైట్ కలర్, లైట్ పింక్ కలర్ దొరుకుతాయి మనకి. ఆ కలర్స్ తీసుకుంటే అది మంచిగా వస్తాయండి. సో నా దగ్గర ఇది చూసారంటే ఇది బోగన్విలియా అండి. బోగన్విలియా అంటే మనం జనరల్లీ కాగితం పువ్వులు అని పిలుస్తాం. ఎందుకంటే ఇది చూడడానికి ఫ్లవరే కాగితంలా ఉంటుంది, పేపర్లా ఉంటుంది, పేపర్ ఫ్లవర్ అని పిలుస్తారు. ఇది బోగన్విలియా. ఇది బోగన్విలియాలో మల్టీ కలర్స్ అండి. మల్టీ కలర్స్ అంటే ఒకే స్టెమ్కి సింగిల్ స్టెమ్ ఉంటుంది, దానికి 3-4 కలర్స్ గ్రాఫ్టింగ్ చేస్తారు. ఈ గ్రాఫ్టింగ్ ప్రాసెస్ అంతా కూడా మనకి ఇక్కడ చేయట్లా. ఇదంతా కూడా ఇది నేను చైనా నుంచి ఇంపోర్ట్ చేసిన ప్లాంట్స్. సో దానివల్ల ఇది ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకదానికి 3-4 కలర్స్ ఉంటాయండి. చూసారు మీరు, దీనికి ఆరెంజ్ కలర్ ఉంది, ఎల్లో కలర్ ఉంది, దీనికి వైట్ కలర్ కూడా వస్తుంది. సో 3-4 కలర్స్. కలర్ పెరిగే కొలది అంటే గ్రాఫ్టింగ్ పెరిగే కొలది, కలర్స్ ఎక్కువ అయ్యే కొలది ఇది రేట్ పెరుగుతూ ఉంటుంది. సో జనరల్లీ మీరు సింగిల్ కలర్ చూసారనుకోండి, ఇది థాయిలాండ్ కలర్ అని పిలుస్తారు దీన్ని. ఈ థాయిలాండ్ కలర్ ఏమవుతుందంటే సింగిల్ కలర్ అనుకోండి ఇది 450 రూపీస్ దొరుకుతుంది ప్లాంట్. ఇంత గ్రో అయిన ప్లాంట్ 450 రూపీస్ దొరుకుతుంది. నార్మల్ దేశీ వెరైటీస్ ఉంటాయి, వైట్ కలర్ ఉంటుంది, ఆరెంజ్ కలర్ ఉంటుంది, పింక్ ఉంటుంది. సో ఇవన్నీ దేశీ ఇక్కడ మంచిగా గ్రో అవుతాయి. మనకి ఎక్కువ గ్రో అవడం వల్ల మనకి తక్కువ ప్రైస్ దొరుకుతుంది. అది 250 రూపీస్ దొరుకుతుంది. ఎంత మంచి ప్లాంట్ 250కి దొరుకుతుందండి మనకి. సో ఇది జనరల్. దీనికి ఏంటంటే కేరింగ్, ఫ్లవరింగ్ ఎక్కువ రావాలంటే వాటర్ పోసి మంచి గ్యాప్ ఇవ్వాలి. ఇవాళ వాటర్ పోసారు, రేపు వాటర్ పోయొద్దు, ఎండలో పెట్టాలి. అలా ఎప్పుడైతే ఎండలో పెట్టినప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది. ఇది సెమిషియర్లో పెట్టి చాలామంది పట్టుకెళ్తారు. నా దగ్గర ఫ్లవర్ రావట్లేదు, బాల్కనీస్లో పెట్టుకుంటారు, వాళ్ళకి మంచిగా లైటింగ్ రాదు. అంటే 2 hours 3 hours మినిమం ఎండ పడితేనే ఇది ఫ్లవరింగ్ వస్తుంది, లేకపోతే ఫ్లవరింగ్ రాదు. ప్లాంట్ అలా పెరుగుతూ ఉంటుంది.
ఇంకో చాలామంది నన్ను అడిగేది ఏంటంటే బోగన్ విలియాలో నాకు క్రేపర్ వెరైటీ కావాలని అడుగుతారు. సో బోగన్ విలియాలో ఒకటే వెరైటీ ఉంది, క్రేపర్ వెరైటీ. ప్రతిదీ క్రేపరే. సో మనం ఏం చేస్తామంటే ప్రూన్ చేసుకుంటాం, కట్ చేస్తే అది ట్రీ లాగా బుష్లా పెరుగుతుంది, అది మనం అలా వదిలేసుకుంటే క్రేపర్లో పెరుగుతుంది. సో జనరల్లీ చాలామంది అడుగుతారు నన్ను వచ్చి బోగన్విల్లా నాకు బుషే కావాలండి, లేదా బోగన్విల్లా క్రేపరే కావాలండి. నాకు తెలిసి ఏంటంటే బోగన్విల్లా అన్ని క్రేపర్సే, బుష్ అన్నది లేదు. దీన్ని ప్రూన్ చేసేస్తాం, జస్ట్ కట్ చేసేస్తాం అంతే. కట్ చేయడం వల్ల ఇక్కడే గ్రో అవుతుంది. ఇదే నేను కట్ చేయకుండా ఉండిచ్చాను అనుకోని ఇది అలా పాక్కుంటూ వెళ్తుంది క్రేపర్ లాగా. సో ఏ వెదర్కైనా సెట్ అయిపోతుంది. ఇది మంచి ప్లాంట్ అండి. సో ఫస్ట్లో నాకు స్టార్టింగ్లో నేను స్టోర్ స్టార్ట్ చేసినప్పుడు నాకు బోగన్విల్లా అంత నచ్చేది కాదు. సో ఎందుకంటే ఎక్కడ చూసినా బోగన్విల్లా ఉంటుందనేసి. తర్వాత నాకు అర్థమైందంటే ఇది చాలా మంచి ప్లాంట్, ఎక్కడ పెట్టుకున్నా బతుకుతుంది. సో నేను ఎక్కడ చూసినా బోగన్విల్లా ఎందుకు ఉంటుందంటే అది ఎక్కడ పెట్టినా బతుకుతుంది కాబట్టి ఉంటుంది. తర్వాత నా ఫేవరెట్ ప్లాంట్ అయిపోయింది ఇది. సో నేను చెప్తాను కస్టమర్స్కి, నాకు కేరింగ్ తీసుకోవడం ట్రైన్లో. ఇంకోటి ఏంటంటే దీనికి పురుగు లాంటిది ఎక్కువ పట్టదండి. సో అసలు మీరు ఎప్పుడన్నా బోగన్విల్లాకి పురుగు పట్టడం చూడరు జనరల్లీ. కాదు, అసలు సెన్సిటివ్, చాలా హార్డీ ప్లాంట్. తర్వాత ఏంటంటే మీకు వాటరింగ్ చేసుకోవడమే చూసుకోవాలి. మీకు ఎక్కువ వాటర్ చేస్తే ఫ్లవర్ ఇవ్వదు, ఇది వాటర్ చేసి గ్యాప్ ఇస్తే ఫ్లవర్ ఇస్తుంది. సో ఇది వర్షం పడిన 2 months తప్ప అన్ని టైంలోనే ఫ్లవరింగ్ ఉంటుంది దీనికి. జస్ట్ 2 months రెస్ట్ తీసుకుంటుంది అంతే. అది చాలా మంచి ప్లాంట్, ఫ్లవరింగ్ కావాలంటే చాలా బెస్ట్ ప్లాంట్ అండి ఇది. ఇప్పుడు దీంట్లో ఇంపోర్టెడ్ వెరైటీస్ వచ్చేస్తున్నాయి, ట్రీలా కూడా వచ్చేస్తున్నాయి, అంటే 25,000 30,000లో కూడా వస్తున్నాయి. నేను హైలీ రికమెండ్ చేస్తానండి ఈ ప్లాంట్. ఫ్లవరింగ్ కావాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, నాకు ఎప్పుడు ఫ్లవరింగ్ ఉండాలంటే ద బెస్ట్ ప్లాంట్ అని చెప్తాను. సూపర్ రామ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద టైం. థ్యాంక్ యూ సో మచ్ అండి.